ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ లాల్. అందరూ బాగున్నారు కదూ? మరోసారి దేవుడు మహాకృపను బట్టి ఈ ఉదయకాలమే మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. ఈ సమయమందు ప్రార్థన ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రేమైన దైవజనమా, చక్కని వాగ్దానంతో ఈ ఉదయకాలం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనులు కూడా నివసించుట కంటే నా దేవుని మందిర దూరంగా ఉండుట నాకు ఇష్టము. దేవుడి స్తోత్రం. నిజమేనండి. భక్తిహీనతగా ఉన్నవారితో మనం స్నేహం చేసినప్పుడు, భక్తిహీనతగా ఉన్నవారి గృహాలు మనం కూర్చున్నప్పుడు మనకు వచ్చేది ఆశీర్వాదం కాదు, మనకు వచ్చే దీవుని కాదు. కానీ భక్తిహీనుల జీవితాలు దేవుడికి వ్యతిరేకంగా ఉంటాయి, అపవిత్రంగా ఉంటారు, లోకంలో పరిగెడుతూ ఉంటారు, లోకంలో సంచరిస్తూ ఉంటారు. అటువంటి వారి వద్ద మనం ఉండటం వలన మనకి ఏమాత్రము కూడా ఆశీర్వాదము కాదనే విషయాన్ని ఒక భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఎక్కడ మనం ఉంటే ఆస్వాదించబడతాం, ఎక్కడ మనం ఉంటే దీవించబడతాం, ఎక్కడ మనం ఉంటే భగవంతుడి చేత మన కుటుంబాలు గొప్పగా మార్చబడతాయంటే దేవుడి వాక్యం అంటుంది, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. దావీదు పలుకుతున్న మాట బాగా పరిశీలించేయండి. దావీదు ఇంత గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి కారణాన్ని చెప్తున్నాడు. నేను భక్తిహీనులు గుడారాల్లో నివసించేవాడిగా లేను, చెడిపోయిన వారు గృహాల్లో ఉన్నవాడిగా లేను, తాగుబోతులు గృహాల్లో నేను నివసించేవాడిగా లేను, తిరుగుబోతు యొక్క గృహంలో నివసించేవాడిగా లేను. కానీ నా దేవుడి సన్నిధిలో గడిపేవాడిగా ఉన్నాను. నా దేవుడి సన్నిధిలో నేను నడుచుకున్నవాడిగా ఉన్నాను. ఎందుకంటే ఒక దినము నా దేవుడి సన్నిధిలో నేను గడిపితే 1000 దినముల ఆశీర్వాదం నాకు వస్తుంది. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా ఆశీర్వాదం లేక ఇబ్బందుల వంటి కొలుములో ఉన్నావా? అయితే ఎక్కడ గడుపుతున్నావు అనేది నువ్వు ఆలోచన చేయాలి. పవిత్రమైన దేవుడి మందిరములో నువ్వు గడిపే వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా దేవుడి చేత ఆస్వాదించబడతావు అనే విషయాన్ని ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే దావీదు యొక్క ఆశీర్వాదన కారణం అతను గడుపుతున్న ప్రదేశములు బట్టే అతనికి వచ్చింది. అతను చెడిపోయిన స్థలములో నివసించేవాడిగా లేడు, లేదా చెడ్డ వంటి ప్రాంతం నివసించేవాడిగా లేడు. కానీ భక్తిహీనులు అనగా దేవుడంటే భయపడకుండా, దేవుడంటే మరి భయభక్తులు లేకుండా లోకంలో సంచరిస్తూ రకరకాలైన కార్యక్రమాలు, చెడిపోయిన కార్యక్రమాల్లో ఉన్నవారి కుటుంబాలలో దావీదు సంచరించలేదు, దావీదు నివసించలేదు. కానీ పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పవిత్రమైన దేవుడి యొక్క సహవాసాల్లో ఇష్టపడుతూ ఉన్నాడు. పవిత్రమైన ఒక దేవుడి ఆవరణములో తాను ఉండాలి అని కోరుకున్నాడు. కాబట్టే ఎంతో గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాలతో దావీదు జీవితం నింపబడింది. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు నీ జీవితంలో కూడా ఎక్కడ గడుపుతున్నావు అనేది జాగ్రత్తగా పరిశీలన చేయకపోతే నువ్వు గడుపుతున్న స్థలములో బట్టే నీకు నిశ్చయించబడుతుంది. కనుక దేవుడు వాగ్దానం చేతబట్టుకొని నేను కూడా దేవుడి ఒక ఆవరణంలో ఉండాలి, దేవుడి సన్నిధిలో ఉండాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా ఉంటే దేవుడి చేత నువ్వు ఆస్వాదించబడతావు, దేవుడి చేత నువ్వు మేలు చూడబడతావు, దేవుడి చేత గొప్పవాడిగా మార్చబడతావు. దేవుడి సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదము కూడా నీ కుటుంబానికి వస్తుంది. దేవుడి సన్నిధిలో ఉన్న ప్రతి దీవెన నీ కుటుంబానికి వస్తుంది.
దేవుడి సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క కృప నీ చేతికి అందించేట్లుగా భగవంతుడు చేస్తాడు. అందుకే ఈరోజు ఇస్తున్న వాగ్దానం, నేను నా తండ్రి ఆవరణములో నివసించుతున్నాను. దేవుడి స్తోత్రం. ఒక దినము దేవుడితో గడిపితే, ఒక దినము దేవుడి కార్యక్రమంలో ఉంటే, ఒక దినము దేవుడు ఆవరణములో ఉన్న వ్యక్తినైతే 1000 దినముల వరకు నా కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుందని, 1000 దినముల వరకు నా జీవితానికి మేలుంటుందని, 1000 దినముల వరకు నా కుటుంబంలో అన్ని విషయాల్లో గొప్పవాడిగా మారిపోతానని విశ్వాసము కలిగిన వాడిగా దావీదు దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉంటే, దేవుడి ఆవరణములో నివసించేవాడిగా ఉంటే, అతని జీవితాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే ఉన్నతమైన వాడిగా మారిపోయాడు. దేవుడి ఆశీర్వాదాల చేత, దేవుడి మేలు చేత, దేవుడి కృప చేత దావీదు జీవితం గొప్పగా మార్చబడింది దైవజనమా. ఈరోజు ప్రభు మాటలు అడుగుతున్నాను. ఎక్కడ నివసించాలని ఇష్టపడుతున్నావు? సినిమా థియేటర్‌లోనా? పార్కుల్లోనా? లోక కార్యక్రమాల్లోనా? భక్తిహీనులతో ఉన్న గుడారములోనా? అది నీ జీవితానికి ఆశీర్వాదం కాదు గానీ, దేవుడి ఆవరణములో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి సన్నిధిలో నువ్వు ఉండాలని కోరుకుంటే, దేవుడి ఆవరణములో జీవితాన్ని కట్టుకుంటే, దావీదును ఆస్వాదించిన దేవుడు మీ అందరిని కూడా ఆస్వాదించేవాడిగా ఉన్నాడు కనుక, ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మోకరించి ప్రార్థనలు ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభువా, మేము ఎక్కడైతే నివసిస్తామో దాన్ని బట్టి మా జీవితాలు ఉంటాయి తండ్రి. ఎందరో భక్తిహీనులుగా ఉన్నవారు లోకంలో నివసించి చెడిపోతున్నారు తండ్రి. కానీ వాక్యం సెలవిస్తుందయ్యా, నేను దేవుడు ఆవరణం నివసిస్తాను. ఒక్కరోజు నేను నివసించేవాడిగా ఉంటే 1000 దినాలు నాకు ఆశీర్వాదాన్ని భక్తులు చెప్పినట్లుగా ఈ వాక్యాన్ని విని వాగ్దానం చేతబట్టుకొని నీ మందిరములో ఉండాలి కోరుకొని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి తండ్రి. ఇది ఎంతోమందికి వివాహము కాక బాధపడుతున్నారు. అటువంటి వారికి తండ్రి వివాహం జరిగించండి. ఎంతోమంది బిడ్డలు లేక బాధపడుతున్నారు తండ్రి, అటువంటి బిడ్డలు కలిగించేయండి తండ్రి. ఎంతోమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు తండ్రి, ఉద్యోగాలు దయచేయండి తండ్రి. ఎంతోమంది ప్రభా శ్రమల వంటి కొలువులో బాధపడుతుండగా ఆ శ్రమల వంటి కొలువులోంచి వారిని విడిపించండి తండ్రి. నైనా పాడి పంట వ్యవసాయం ప్రతి కార్యక్రమంలో మరి దీవించండి. అనారోగ్యాలతో ఉన్న వారందరూ స్వస్థపరచండి తండ్రి. నీ కృపలో మరోసారి ప్రభా ప్రతి ఒక్కరు వర్ధిల్లింపు చేసి నడిపించి మీరు మాయం పొందుకోమని యేసుక్రీస్తును వడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆస్వాదించును గాక.